అభివృద్ధి గణాంకాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఉన్న రుణభారం ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తగిన తోడ్పాటివ్వాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి అభిప్రాయాలు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు, ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల అవసరాల కోసం స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు భారీగా ప్రతిపాదించాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అవసరాలు, ప్రత్యేక పరిస్థితుల్ని 16వ కేంద్ర ఆర్థిక సంఘానికి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు నుంచి అభివృద్ధి గణనీయంగా ఉన్నప్పటికీ రుణభారం పెరిగిందని, ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన తోడ్పాటు అందించాలని కోరింది. ఆర్థిక అస్థిరత ఉన్న తరుణంలో రాష్ట్రం సవాళ్లను అధిగమించేందుకు వీలుగా వీలైనంత ఎక్కువ మద్దతు అందించాలని విజ్ఞప్తి చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన కొన్ని గ్రాంట్లను కేంద్ర ప్రభుత్వం సంప్రదాయానికి విరుద్ధంగా తిరస్కరించిందని ప్రభుత్వం గుర్తు చేసింది. దీంతో 16వ ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను పూర్తి స్థాయిలో అమలు చేసేలా చూడాలని కోరింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 41% నుంచి 50%కి పెంచాలని విజ్ఞప్తి చేసింది. తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుని నిధుల కేటాయింపు చేయడం వల్ల తెలంగాణ లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని, రాష్ట్రంలోనూ తలసరి ఆదాయంలో జిల్లాల మధ్య భారీ వ్యత్యాసం ఉందని ప్రభుత్వం వివరించింది. నిధులు కేటాయించేటువంటి ప్రక్రియలో పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా చేసుకొని ఆ డిస్టెన్స్ గ్యాప్ ని లెక్కగడుతూ ఆ గ్యాప్ నుంచి ఎంత దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలకు ఎక్కువగా ఇచ్చుకునేటువంటి ప్రక్రియ ఈ విధానంలో ఉంది. సో దాంట్లో భాగంగా గతంలో వేరే రాష్ట్రాలు, హర్యానా లాంటి రాష్ట్రం పర్ క్యాపిటా ఎక్కువ ఉంటే దాని నుంచి దూరంగా ఏ రాష్ట్రాలు ఉన్నాయని లెక్క కట్టేవారు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కమ్ హైయెస్ట్ ఇన్కమ్ గా ఉంది. సో దీన్ని పరిగణలో తీసుకొని దీని నుంచి దూరంగా ఉన్న రాష్ట్రాలు ఎవరున్నా వాళ్ళు అక్కడి నుంచి ఎక్కువగా ఇచ్చుకుంటూ వచ్చే ప్రక్రియ మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం పెద్ద ఎత్తున నష్టపోతుంది. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ నే మీరు ఆధారంగా చేసుకుని పంచే కార్యక్రమం కూడా కరెక్ట్ కాదు. దానికి ఉదాహరణగా రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలోనో లేకపోతే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే చాలా హైయెస్ట్ ఉంది. అదే రంగారెడ్డి జిల్లా పాత జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ చూస్తే లోయెస్ట్, అత్యంత లోయెస్ట్ గా ఉంది. కొన్ని ఫ్యూడల్ వ్యవస్థ వల్ల ఈ తెలంగాణ సమాజంలో ఇలా అసమానతలు విపరీతంగా ఉండటం వల్ల ఉన్న వాళ్ళ దగ్గర ఆదాయం, ధనం చాలా ఎక్కువగా కేంద్రీకృతమైంది, లేని వాళ్ళ దగ్గర ఇంకా పేదరికంగా ఉన్నారు. వీళ్ళిద్దరిది కలిపి యావరేజ్ చేసి హైయెస్ట్ ఇన్కమ్ తెలంగాణలో ఉంది కాబట్టి దీన్ని ఆధారం చేసుకొని రాష్ట్రానికి నిధులు తక్కువ ఇస్తా అంటే నష్టపోతాము. దీని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ప్రత్యేకంగా ఉన్నాయి, వీటిని అర్థం చేసుకోవాలని చెప్పి వాటిని వివరించారు. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలకు ప్రత్యేక తోడ్పాటు ఇవ్వాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రత్యేక అవసరాల్ని పరిగణలోకి తీసుకుని స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లను సిఫార్సు చేయాలని కేంద్ర ఆర్థిక సంఘాన్ని కోరింది. ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు సంబంధించిన అంశాలపై ఈ గ్రాంట్లను కోరింది. ఫ్యూచర్ సిటీ పేరిట అభివృద్ధి చేయనున్న 4వ సిటీ మిషన్ భగీరథ నిర్వహణ కోసం భారీగా నిధులు కోరింది. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి, అన్ని పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, మూసీ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం తగిన మేర నిధులు సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేసింది. యంగ్ ఇండియా గురుకులాలు, స్కిల్ యూనివర్సిటీ, చెరువుల పరిరక్షణ, వ్యర్థాల బయోమైనింగ్, స్పోర్ట్స్ సిటీ, మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాల్ని అరికట్టే వ్యవస్థల బలోపేతం కోసం నిధులు ప్రతిపాదించారని ఆర్థిక సంఘం ముందు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. ప్రత్యేక గ్రాంట్ల రూపంలో దాదాపు 70,000 కోట్ల వరకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంపైన ఉన్న రుణభారాన్ని కేంద్ర ఆర్థిక సంఘం ముందు ప్రత్యేకంగా వివరించిన ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించుకునేలా రుణాల రీస్ట్రక్చరింగ్ లేదా అదనపు అప్పులకు వెసులుబాటు కల్పించాలని కోరింది. ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతాలు 5,000 కోట్ల రూపాయలుంటే అప్పులు, వడ్డీలు కట్టేటువంటి డబ్బులు జీతాలు కట్టేటువంటి డబ్బుల కంటే ఎక్కువగా ఉంటున్నాయి. 5,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ఈ అప్పులు, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టడానికి అయిపోతాం. అందుకోసమని కొంత వెసులుబాటు కలిగించాలి, అంటే రీస్ట్రక్చరింగ్ చేయమని అడిగాం. తీసుకున్న అప్పులకి 11.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 10.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇలా విపరీతమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఉన్నటువంటి అప్పుల్ని తగ్గిస్తూ కమర్షియల్ బ్యాంక్స్ లో కానీ మిగతా బ్యాంక్స్ లో కానీ మళ్ళీ రుణాలు ఇచ్చి వీటిని రీస్ట్రక్చర్ చేసేటట్టుగా చేస్తే కొంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద తగ్గుతుంది. కాబట్టి ఈ అప్పులు రీస్ట్రక్చరింగ్ చేయడానికి మీరు రికమెండ్ చేయవలసింది వారిని కోరు. విపత్తుల్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాల జాతీయ విపత్తు స్పందన నిర్వహణ నిధి మొత్తాల్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. స్థానిక సంస్థలకు నిధులు కూడా ఇప్పుడిస్తున్న శాతం కంటే ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల్ని రాష్ట్రాలు తమ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా నిబంధనలు సవరించాలని కోరింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు వెసులుబాటు లభిస్తుందని వివరించింది.